హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ నోబడి. ఒక సాధారణ మనిషి అనుకోకుండా ఒక క్రైమ్ లో ఇరుక్కుంటే అతని లైఫ్ ఎలా టర్న్ అవుతుంది, అతను తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటాడు అనే విషయాల చుట్టూ మూవీ తిరుగుతుంది. మూవీ రన్ టైం వచ్చేసరికి దాదాపు 2 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అవైలబుల్ గా ఉంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి. ముందుగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, నాకైతే సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. మొదటి నుంచి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి అసలు ఏం జరుగుతుందో మనకి పూర్తిగా అర్థం కాకుండా స్క్రీన్ ప్లే ని నడిపిస్తారు. ప్రత్యేకంగా పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయీ పాత్రలో ఆయన చాలా కంట్రోల్డ్ గా నటించారు. ఎమోషనల్ సీన్స్ అయినా, యాక్షన్ సీన్స్ అయినా ఆయన పర్ఫార్మెన్స్ సినిమాకి మేజర్ ప్లస్ అనే చెప్పాలి. ఇక పార్వతి కూడా చాలా కన్వీనియన్స్ గా నటించారు. అయితే సినిమా మొత్తం పర్ఫెక్ట్ అని చెప్పలేం. ముఖ్యంగా సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి స్క్రీన్ ప్లే కొంచెం స్లో అవుతుంది. కొన్ని చోట్ల అన్నెసరీగా అనిపించి జోనర్ చేంజెస్ కూడా వస్తాయి. మొత్తంగా చూస్తే ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే పెద్దగా ఇబ్బంది పెట్టే సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో చూసేయచ్చు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఇందులో పృథ్వీరాజ్ ఒక సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయీ పాత్రలో కనిపిస్తాడు. అతని లైఫ్ చాలా నార్మల్ గా ఉంటుంది. ఉద్యోగం, భార్య, ఫ్యామిలీ ఇలా తన పని తాను చేసుకుంటూ ఒక కామన్ మ్యాన్ అన్నమాట. కానీ ఒక రోజు అతని లైఫ్ లో అనుకోకుండా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒక బ్యాంక్ రాబరీ చుట్టూ జరిగే కొన్ని సంఘటనల్లో రాజీవ్ అనుకోకుండా ఇరుక్కుంటాడు. అక్కడి నుంచి అతని లైఫ్ మొత్తం మారిపోతుంది. ఒకవైపు క్రైమ్ కి సంబంధించిన సమస్యలు, మరోవైపు పోలీస్ సిస్టమ్, మీడియా ప్రెజర్, ఇంకోవైపు తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, రాజీవ్ అసలు ఎవరు? అతను నిజంగా ఇన్నోసెన్సా, లేదా మనకి కనిపించని ఇంకేదైనా స్టోరీ ఉందా? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నేను ఇక్కడ ఎక్కువ స్టోరీ రివీల్ చేయను, ఎందుకంటే ఈ మూవీకి క్యూరియాసిటీ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇక ఈ మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ముందుగా ప్లస్ పాయింట్స్. ఫస్ట్ ప్లస్ పృథ్వీరాజన్ పర్ఫార్మెన్స్. ఈ సినిమా మొత్తం ఆయన క్యారెక్టర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్ రెండింటిని ఆయన చాలా బాగా వెల్ బ్యాలెన్స్ చేశారు. ఇక ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి క్వశ్చన్స్ క్రియేట్ చేస్తూ ఇంటర్వెల్ వరకు క్యూరియాసిటీ మెయింటైన్ చేశారు. ఇక సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి మంచి థ్రిల్ ఫీల్ తీసుకొచ్చాయి. ఇక మైనస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ లో బిల్డ్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ కి సెకండ్ హాఫ్ పూర్తిగా మ్యాచ్ అవ్వదు. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే స్లో అవుతుంది. అలాగే మూవీ ఒక జోనర్ నుండి మరో జోనర్ కి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఫ్లో కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకా కొంచెం స్ట్రాంగ్ పే ఆఫ్ ఇచ్చుంటే సినిమా ఇంపాక్ట్ ఇంకాస్త ఎక్కువగా ఉండేది. అందుకే ఇది గ్రేట్ థ్రిల్లర్ అవ్వడానికి దగ్గరగా వచ్చి కొన్ని మిస్టేక్స్ వల్ల యావరేజ్ టు గుడ్ థ్రిల్లర్ గా మిగిలిపోయిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ గురించి ఓవరాల్ గా చెప్పాలంటే, ఐ నోబడి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్. పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ హాఫ్ సస్పెన్స్, మేకింగ్, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కొంచెం డ్రాగ్ అవ్వడం, క్లైమాక్స్ ఎక్స్పెక్టెడ్ లెవెల్ లో ఇంపాక్ట్ ఇవ్వకపోవడం వల్ల మూవీ పూర్తిగా సాటిస్ఫై చేయదు. అయితే మీరు మలయాళం థ్రిల్లర్స్, క్రైమ్ స్టోరీస్, సస్పెన్స్ మూవీస్ ఇష్టపడితే మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తో షేర్ చేసి, మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.